నిన్న ఆయన మాట్లాడిన దాని మీద ప్రజెంటేషన్ పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మిమ్మల్ని ప్రెస్ మీడియాని పిలిచినందుకు నిన్న చూసిన తర్వాత నేను మనర్దాకా కేసీఆర్ కొద్దిగా మెదడు పనిచేస్తున్నా, కొద్దిగా మనిషి నాలెడ్జ్ ఉందేమో అనుకున్నా. కానీ నిన్న 4 గంటల ఇంటర్వ్యూ అంతా చూడలే. నేనే కాదు, వాడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చూడకుండా బహుశా ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడిండో, ఎందుకు ఆయన సొంత ఛానల్ నుండి పెట్టుకోక ఆ ఛానల్కి ఎందుకు పోయినో అర్థమవుతుంది. ఆ ఛానల్ని గతంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే బ్యాన్ చేసిన 6 నెలలు సంవత్సరం పరిజ్ఞానికి టీవీ ఎవరు చూడాడు కాబట్టి దానిలో పెట్టుకొని అట్టుండు. 4 గంటలు ప్రెస్ మీట్ పెడతాడని ఎంత పని లేనివాడైతే, ఎన్నికల టైంలో ఎంత పని లేనివాడైతే 4 గంటలు ప్రెస్లో మాట్లాడిందంటే కొద్దిగా హెల్త్ మీద కూడా ఆలోచించుకోవాలి మనం. నేను ఒకటే 2-3 విషయాలే ప్రతిసారి మొన్నొకసారి ఇప్పుడు మాట్లాడాడు. ఓ మినిస్టర్ వెంకటరెడ్డి మిడ్ మ్యానర్ డ్యామ్ కడితే కొట్టుకపోయిందని, దానికి సంబంధించి ఒక లైన్ చెప్తాను నేను. ఆ నేమ్ ఆఫ్ ది వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మిడ్ మ్యానర్ రిజర్వాయర్ నియర్ మన్వాడ బోయన్పల్లి మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అగ్రిమెంట్ నెంబర్ 5 2005 and 6 డేటెడ్ 10/2/2006. నాకు సంబంధం లేదు కంపెనీ, సుషి కంపెనీ మా రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కాదు. అయినా నా కంపెనీ అన్నాడు కాబట్టి అది కూడా డీటెయిల్ తీసుకొచ్చిన క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఆ మెంటల్ గానికి తెలియదు, నాకు సంబంధమే లేదు, కాంట్రాక్ట్ కాదు కదా. నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నుంచి నేను ఏ బిజినెస్లో లేను, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అయితే ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు 2006లో అగ్రిమెంట్ అయింది. జెడ్బిఎస్ రత్న సుషి అనే జాయింట్ వెంచర్, అది 339.39 crores ఒరిజినల్ కాంట్రాక్ట్ వాల్యూ అయితే వాళ్ళు తీసుకున్నది -16.505 లెస్కు ఐపీఎం వాల్యూ అని దాని బెంచ్ మార్క్ వాల్యూ. అది ఆ వాల్యూలో 339 వాల్యూలో వీళ్ళు 255.95 crores వర్క్ చేసి బ్యాలెన్స్ వర్క్ 83.44 ఉన్నప్పుడే కాంట్రాక్ట్ వాజ్ టెర్మినేటెడ్ అండర్ క్లాస్ 60C జియో నెంబర్ 756 డేటెడ్ 2010లో అది క్లోజ్ చేసుకున్న వాళ్ళు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే, గవర్నమెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాక అప్పుడు గవర్నమెంట్ చేయలేకపోతే వాళ్ళు వర్క్ వదిలిపెట్టుకున్నాం. సుషి కంపెనీ అప్పుడు రాజగోపాల్ ఇంకా ముగ్గురు కలిసి జాయింట్ వెంచర్ -16 లెస్. వీళ్ళలాగా కాళేశ్వరంలాగా దోపిడి పెట్టి 3.9% ఎక్సెస్ కాదు. అది కాంపిటీషన్లో ముగ్గురు కలిపి తీసుకుని. అయినా నా పేరు కానీ మా వైఫ్ కానీ నాకు కానీ ఎప్పుడు సంబంధం ఉండదు కాంట్రాక్ట్. ఎన్నోసార్లు చెప్పిన, అయినా కానీ 2 సార్లు తీసుకుంది ఇప్పటికి. అయితే తర్వాత ఆ వర్క్ని ఐవీఆర్స్ అండ్ అదర్ జాయింట్ వెంచర్ తీసుకొని ఒక ముత్తయ్య నాయుడు అనే కంపెనీ పేరు మీద హరీష్ రావు బినామీగా ఉంటూ ఆ వర్క్ తీసుకొని అది ఒక 1000 కోట్లకి ఎంతనో దాని ఒరిజినల్ నాకు అంత డీటెయిల్స్ తెలియదు ఇంతవరకు. దీనికి క్లారిఫై చేస్తున్నా, అది వేరే వాళ్ళకి ఇచ్చి బినామీ ముత్తయ్య నాయుడు పేరు మీద తీసుకొని హరీష్ రావుని మనుషులను పెట్టుకొని చేసి 300-400 కోట్లు దోసుకున్నాడు అన్న హరీష్ రావు. అది దాని విషయం, నాకు సంబంధం లేదు. మళ్ళీసారి కేసీఆర్కి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ కాదు, మెంటల్గా ఎప్పుడు నా పేరు తీయకరా బాబు, నాకు సంబంధం లేదు, చెప్తే అర్థమవుతలేదు. ఎందుకంటే నువ్వు మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ ఉండవచ్చు. ఎందుకంటే బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా కొంచెం మెంటల్గా బాధ ఉంటుంది. అది కూడా లిక్కర్ అమ్మి ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశమంతా పరువు తీసి లిక్కర్ కేసులో జైల్లో వండుకుంటా రోజు కోర్టులకు పోయి ఇంకా కస్టడీకి వెళ్ళి కోర్టుకు వచ్చినప్పుడు బయటకు వస్తాడు ఇట్లా అంటుంటా చెయ్యవా. ఆమె ఏదో ఫ్రీడమ్ పెట్టి తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినట్టు. సిగ్గుండాలి కేసీఆర్ నా పేరు వాడటానికి. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం నిజంగా నిరాహార దీక్ష చేసిన నీలాగా విటమిన్ డి ఇంజెక్షన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మా గోనె ప్రకాష్ తీసుకొచ్చిన అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్లు. అని 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏం తీసుకుంటే అన్నీ తీసుకొచ్చి నాకు లిస్ట్ ఇచ్చిండు, మీకు రేపు పంపిస్తా అందరికీ. మా పిఆర్ఓ కూడా ఇక్కడనే ఉన్నాడు, మీకు పంపిస్తా, అందరికి ఇచ్చేయి. డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉన్నారు, హాస్పిటల్ డాక్టర్స్ అంత దొంగ దీక్ష చేయలేదు. రోడ్డు మీద ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి నాకు అంత బద్ధవైరం ఉంటే కూడా ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి ఇంకా ఒకరోజు లేట్ చేస్తే కోమాలకు పోతారని చెప్పి బలవంతంగా అరెస్ట్ చేసిండు. నన్ను పట్టుకొని ఇలాంటి
పిచ్చి పిచ్చి వాగుడు వాగుదాన్ని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, రెండవ పాయింట్ ఎలక్ట్రిసిటీ విషయంలో మేము 24 గంటలు ఇచ్చినాం. మేము ఇప్పుడే చెప్పినట్టు కాళేశ్వరం ద్వారా ఇన్ని లక్షలు నీళ్ళు ఇచ్చినాం, ఈసారి మొత్తం నీళ్ళన్నీ సముద్రంలో వదిలిపెట్టని మా సార్ చెప్పిండు, మా కెప్టెన్ సాబ్. నేను కరెంటు విషయంలో నేను ఒక సబ్స్టేషన్ పోయి లాగ్ బుక్ చెక్ చేసిన, ఆపరేటర్తో ఇంటర్వ్యూ తీసుకుంటే 8 నుంచి 9.5 గంటలు వస్తుంది సార్, నువ్వు ఎన్ని ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తావు, నేను రిటైర్ అయినా మళ్ళీ నన్ను కాంట్రాక్ట్ మీద పెట్టుకున్నాను సార్, ఈ 15 నెలలు ఎప్పుడు కూడా 14-15 గంటల కంటే ఎక్కువ రాలేదని చెప్పి ఆయన వీడియో రికార్డ్ చేసినాం. ఆ సాయంత్రానికి నైట్ వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని లాగ్ బుక్స్ తీసుకొచ్చి ట్రాన్స్కో ఆఫీస్లో పడేసిండు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆ బస్ వై ఆపరేటర్ని సస్పెండ్ చేసిండ్రు. అంటే అబద్ధం చెప్తున్నా, ఆయన ఏదో 24 గంటలు ఇచ్చిన మేము తగ్గించిన అంట. ఇవాళ మీరు పోయి తెలుసుకోండి ఎక్కడ కరెంట్ ఇబ్బంది ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. రెండవది చివరిగా నేను ఎక్కువ సబ్జెక్ట్ డివైడ్ కాకుండా మా కృష్ణా వాటర్ నల్గొండకు జరిగిన అన్యాయం, రోజు 10 టీఎంసీలు తీసుకుపోతే ఇవాళ మాకు సొరంగం పూర్తయింటే కనీసం ఆ కరువులో కూడా 820 లెవెల్లో మేము గ్రావిటీతో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. శ్రీశైలం సాగర్లోకి వెళ్ళి డైరెక్ట్ బయటికి పోతే మాకు మోటార్లు పెట్టుకోవడానికి ఏం మార్పు లేక 2 లక్షల పంటకు నీళ్ళు లేక ఎంత ఇబ్బందులు పడ్డామంటే అదంతా మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఏదో మాట్లాడుతుంది ఆ ఇంటర్వ్యూలో, దానికి సంబంధం కానీ మా జిల్లా ఆ రిజల్టే ఒక సీటు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి బొటాబొటిన 3,000 4,000తో గెలిచినాం. మేమందరం 50-60 వేల మెజార్టీతో గెలిచినాం. ఎందుకంటే ఆ పాపం ఆ చేతగాని మినిస్టర్ ఆ సొరంగానికి ఆయన గుర్తు చేసుకొని కూర్చోలే, కనీసం జిల్లా మినిస్టర్ ఒక్కసారి విజిట్ చేయలే. 2,000 కోట్లు శాంక్షన్ చేస్తే 1,000 కోట్లు పెడితే అయిపోతున్నప్పుడు. ఇప్పుడు మాకు అదనంగా మా అదృష్టం ఏంటంటే మా జిల్లాకి మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఏర్పాట్లు చేసినాం. ఎక్స్ట్రా కొత్త రేట్స్ అయినా ఇచ్చి దాన్ని 2.5 years 3 yearsలో ఉదయ సముద్రం ప్రాజెక్టు, బ్రాహ్మణవేల లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి, ఆ ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కోడ్ అయిపోయిన తర్వాత ఆనరబుల్ మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చి విజిట్ చేస్తాం. అది వరల్డ్లోనే లార్జెస్ట్ టనల్, అది ఏదో డ్రీమ్ ఆఫ్ నల్గొండ పబ్లిక్. అది 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు ఫౌండేషన్ కూడా వేసిండు. పైన రిజర్వ్ ఫారెస్ట్ నుండి పర్మిషన్ రాక విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు నొప్పించి దాని ఒక కొన్ని కండిషన్స్ పెట్టి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టనల్కు. దాన్ని ఇవాళ పూర్తి చేసుకుంటున్నాం. ఇన్ని పాపాలు చేసి మా జిల్లాని ఫ్లోరైడ్ జిల్లాగా మిగిలిచింది. మళ్ళీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఆర్డబ్ల్యూస్ ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చినాం. ఈయన వచ్చినాక నీళ్ళు మాకు కరువు, మళ్ళీ ఫ్లోరైడ్ పెరిగింది. మూసీ నీళ్ళంతా మా నల్గొండకు వస్తున్నాయి. ఎప్పుడన్నా మూసీ గురించి ఆలోచించండా? ఇలా మా ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు ఒక 50,000 కోట్లతోని హైదరాబాద్లో వచ్చే మూసీని దాంట్లో అందరికి ఫ్యాక్టరీ వేస్ట్ కానివ్వండి, ఎన్నో రోగాలు వస్తాయి దాంతో. నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లా అది వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లో కృష్ణా రివర్లో కలిసిపోయే అది ఒరిజినల్ తెలంగాణ రివర్ మూసీ. ఒకప్పుడు 150,000 ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇవాళ ఎస్టీపీలు కట్టక వితౌట్ ట్రీట్మెంట్ అంతా అందులో వదిలిపెట్టేస్తే అదంతా మా ఆరోగ్యాలు చెడిపోతుంటే మా గవర్నమెంట్ ఇవాళ 50,000 60,000 కోట్లైనా డిఫరెంట్ బ్యాంక్స్ ముందుకు వచ్చినాయి. దాని మీద డిపిఆర్స్ నడుస్తున్నాయి. ట్రీట్మెంట్ చేసి వదిలిపెట్టే పనులు చేయబోతున్నాం. ఇకపోతే ఆయన 8 నుంచి 12 సీట్లు అన్నాడు. నేను ఒకటే నిన్న కూడా పొద్దున కూడా చెప్పిన, ఎవరు అడిగితే 8 కాదు కదా, మా కెప్టెన్ గారు చెప్పినట్టు 0 సీట్, అది 1 or మైనస్ అని ఆయన ఏదో చెప్తుంది మన వాళ్ళందరికీ. ఆయనకి 8 నుంచి 12, 8 నుంచి 12 సీట్ల వరకు డిపాజిట్ పోతుంది. వస్తే మెదక్లో డిపాజిట్ రావచ్చు నాకు తెలిసి, 1 సీటు రాదు. అది క్లోజ్ చాప్టర్ ఉన్నమాట. ఇవాళ మిర్యాలు కూడా పోదాం పోయిండు, తిప్పటి దగ్గర నేను వచ్చిన కార్లకి వెళ్ళి ఫోన్ చేస్తాను, 7 దాకా వచ్చాడు, 8,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నా, 50 ఉన్నా అని. ఎక్కడ 1,00,000 మంది ఆడ 1,000 మంది కూడా లేక తిప్పర్తి టౌన్ దాటిన తర్వాత లెఫ్ట్కు ఆ దాబా హోటల్ దగ్గర 1.5 గంట సేపు ఉన్నాడు. మీరు తెలుసుకోండి, మీ మీడియా ఉంటుంది అక్కడ.
గంటన్నర సేపు ఉన్నా కానీ మిర్యాలగూడలో 2000 మంది జమ కాలే. ఈలోడ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉన్నారు అక్కడ టీఆర్ఎస్ ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టే నన్ను పిలువని నేను బైకాట్ చేసి ఆయన చెప్పిండంట. 2-3 వేల మందితో బహిరంగ సభ నడుస్తుంది చూడండి. ఆయన 4 గంటల టీవీ ఇంటర్వ్యూ. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు 2000 మంది రాలే ఆడ. జిల్లాను నాశనం చేసినందుకే బుద్ధి చెప్పింది మన ఎన్నికల్లో. మళ్ళా మా 2 సీట్లు ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ కానివ్వండి, భువనగిరి కానివ్వండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటాం. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉండదుగా, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ బిడ్డని అడ్డు ఏం కాదు, మా బిడ్డకు కడిగిన ముత్యంలాగా వస్తే దాచిపెట్టుకోరు. ఆయన ముత్యం అయింది కానీ, వజ్రం కానీ, డైమండ్ కానీ, బంగారం కానీ మీ ఇంట్లో నీ బిడ్డని పెట్టుకో. పరువు అయితే తీసినావు కదా, తెలంగాణ పరువు తీసినావు కదా. కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మా సోనియా గాంధీ ఆంధ్రాలో మొత్తం 25 సీట్లు పోతే తెలంగాణ తెస్తే వీడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 100,00,000 అబద్ధాలు ఆడిండు. మాది 420 అంటుండు. మేము 420 కాదు, 6 గ్యారంటీలన్నా 5 అమలు చేసినాం. 1,00,000 అబద్ధాల పైన ఆడి దళితులు ఎప్పుడు తలకాయ తీసుకుంటా అన్నాం. మీ అయిపోయిన అబ్బాయి ఏమైనా నీ తలకాయ ఇయ్యని అడిగినావా మేము? పోతే పోనీ ఆయన పాపానికి అనుకున్నాం మేము. కానీ ఇవాళ మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాటాలంటుండే ఆ రోజు దళితులంతా సిద్ధపడి తలకాయ తీసేసి ఎట్టుండే చెప్పు. కానీ ఇవాళ మా తలకాయ తీసేసిండు. ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ అంటే ఎంతో గర్వంగా చెప్పుకున్న ప్రజలు ఈయన మూలాన, ఈయన బిడ్డ మూలాన పరువు తీసేసిండు. బతుకమ్మ బతుకమ్మ అంటే నిజంగా అనుకుని కానీ ఆ పూల దాటున బాటిల్ పెట్టి అమ్ముతుందని ఇప్పుడు అర్థమైంది. అందుకనే సిగ్గు తెచ్చుకో కేసీఆర్, కనీసం బిడ్డ కొడుకుని మంచి మార్గంలో నడిపించుకో. నీకు రాజకీయాలు ఎట్లా డిపాజిట్ పోయి దుకాణం మందే రోజు ఇంకా 25 రోజులే ఉన్నది. మళ్ళొకసారి మా కెప్టెన్ గారికి మా జిల్లా ప్రాజెక్టులే కాదు, గోదావరి తుమ్మిడిగట్టు దగ్గర కట్టండి. కరెంటు బిల్లు సంవత్సరానికి 10,000 మిగులుతుంది. 3,000 ఎకరాలు మునుగుతుందండి. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చినా భూమి ఇస్తారు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు, ఆ రోజు మా కెప్టెన్ గారు లేకుండా మేము నేషనల్ హైవే పోయినప్పుడు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మీ గవర్నమెంట్ అక్కడ మీ మాట్లాడి మాకు తుమ్మిడిగట్టు పర్మిషన్ ఇప్పియంటే ఒకసారి మీరు రండి, నేను ఇరిగేషన్ మినిస్టర్ సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. మేము మా జిల్లా మినిస్టర్లతో పాటు సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒకసారి పోతారు, తప్పకుండా తుమ్మిడిగట్టు మీద కడదామని చెప్పి అక్కడ కడితే మాకు ఈ కరెంటు బిల్లు పెరిగితే సంవత్సరానికి 10,000. మీ ఏం మార్పు లిఫ్ట్ సంవత్సరానికి 100 కోట్లు అవుతుందనే టన్నల్ తెచ్చుకున్నాం శాశ్వత పరిష్కారం అని. అది దరిద్రుడు పూర్తి చేయలే. సంవత్సరానికి 100 కోట్ల కరెంటు బిల్లు, కరువు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తానికి ఛాన్స్ లేదు. గ్రావిటీ ఛాన్స్ ఉన్నప్పుడు తుమ్మిడిగట్టి ప్రాణహిత ప్రాజెక్టు మా కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేగా ఆయన ప్లాను. ప్లస్ కమిషన్ రావాలని లిఫ్ట్ పెట్టిండు. పొరపాటున ఈసారి ఇట్లా వాడు గెలిచుంటే కింద పోలవరం కాడ పెట్టి మళ్ళీ 3 లిఫ్ట్ పెడుతుండే, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 50,000 కోట్లు. నేను అనుకున్న అప్పుడే వీడు వస్తే మళ్ళీ పోలవరం కింద మళ్ళీ లిఫ్ట్ అంటాడని 3 లిఫ్ట్ పెడితే మళ్ళీ 2 లక్షల కోట్లు. ఏ బ్యాంక్ కూడా అప్పిస్తాడు 12%. గవర్నమెంట్ ఎప్పుడైనా వరల్డ్ నాబార్డు అడుకోను 3%కు 2% తెచ్చుకుంటారు. 11% ఇంట్రెస్ట్ తీసుకొస్తే 26,000 కోట్లు దానికే వడ్డీ కట్టాం ఈసారి మా గవర్నమెంట్ రాగానే. లేకపోతే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అయిపోతుండే. అది కూడా ఆగస్టు 15కి తప్పకుండా రుణమాఫీ కూడా చేస్తాం. మళ్ళీ మీ అందరికి కూడా సరే ఇది పెట్ట ఎనీవే ఇది ఎలక్షన్ పీరియడ్ కాదు, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. మాది అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి అదే మినిస్టర్గా కాకుండా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఇవాళ ఆయన మొత్తం నిజ స్వరూపం కాళేశ్వరం కమిషన్ కానీ, లిక్కర్ స్కాములు కానీ, ఇంకొక మాట చివరిగా చెప్తున్నా, ఎవరన్నా సీఎం ఎమ్మెల్సీలకు బెయిల్ రాదా అండి అంటుండు. పోనీ ఏమో దొంగతనం చేస్తే ఎమ్మెల్సీ ఏంది, సీఎం ఏంది? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి అప్రూవర్గా మారిపోయి ఈమె ద్వారా టీఆర్ఎస్ ఆఫీసులో పోయి 100 కోట్లు తెచ్చుకున్నామని వాళ్ళు చెప్తుండే ఇన్ని రోజులు బెయిల్ రాదా అంటుండు. దొంగతనం చేస్తే ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా అందరు సమానమే, చట్టం ముందు అందరు సమానమే. అది ఆయన ఇంటర్వ్యూలో ఒక పాయింట్. ఇన్ని రోజులు బెయిల్ రాదా? కావాలని మోడీకి బెయిల్కుదు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనిపించింది కొంచెం మెంటల్గా కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకని ఆయన డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఈ పొలం బాట గిలం బాట అన్న నాటకాలు బంద్ చేయి. ఇప్పుడే కృష్ణా వాటర్ జగన్ గిట్ట తాకట్టు పెట్టినాం, మళ్ళీ జగనే గెలుస్తాడు. నీ సగదనం చూసుకోరు ఆయన. జగన్ గెలుస్తారా, చంద్రబాబు గెలిస్తే ఓడి గెలిస్తే నీకేంది?
చంద్రబాబు జగన్కి వెళ్తే మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తారని చూస్తున్నట్టుండు. థ్యాంక్ యూ వెరీ మచ్.